ఆంధ్రాలో సిబిఎన్ వర్సెస్ లోకేష్. నాయకుడి మార్పు పార్టీకి మేలు చేస్తుందా, కీడు తెస్తుందా? జగన్ ని ఎదిరించే సత్తా లోకేష్ కి ఉందా? ఇది రాజరికమా, ప్రజాస్వామ్యమా? తండ్రి తర్వాత కుమారుడే రాజకీయ వారసుడు ఎలా అవుతాడు? టీడీపీ సీనియర్ల అభిప్రాయం ఏమిటి? టీడీపీలో రగులుతున్న కుంపటి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారబోతున్నాయా? అందరూ ప్రచారం చేస్తున్నట్లుగా లోకేష్ సీఎం కాబోతున్నారా? తెలుగు కొత్త సంవత్సరంలో కొత్త సీఎం పాలన ఆంధ్రప్రదేశ్ చూడబోతోందా? కూటమిలో చంద్రబాబు తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేషా, సేనానియా? వీరిద్దరూ కాకుండా బీజేపీ అనూహ్యంగా మూడో పేరు చెబుతుందా? ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే కుర్చీలాటలో నెగ్గేది ఎవరు, ఓడేది ఎవరు, సర్దుకుపోయేది ఎవరు? వాచ్ ది స్టోరీ. ఒక రాష్ట్రానికి సీఎం అవడం అంటే అంత ఈజీ కాదు. ప్రజాదరణ ఎంత ముఖ్యమో పార్టీలో పట్టు సాధించడం కూడా అంతే ప్రధానం. మరి ఏపీలో, ముఖ్యంగా టీడీపీలో చంద్రబాబు తర్వాత అంత పట్టున్న నాయకుడు ఎవరు? లోకేష్ చంద్రబాబు ఆస్తికి వారసుడు. మరి ఆ రక్త సంబంధం రాజకీయ పార్టీని నిలబెట్టగలదా? చంద్రబాబు చరిష్మా వేరు, ఆయన రాజకీయం అంతకంటే వేరు. సాధారణంగా చంద్రబాబు తన నీడను కూడా నమ్మరు అంటారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎంతో వ్యూహంతో, చాకచక్యంతో, నేర్పుతో, రాజకీయ చతురతతో తన సొంతం చేసుకున్నాడు చంద్రబాబు. పార్టీని సొంతం చేసుకోవడం అంటే కేవలం ఆఫీస్ అని కాదు, బలమైన నాయకత్వాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఎన్టీఆర్ కి ప్రజాదరణ ఎక్కువ. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా మకుటం లేని మహారాజుగా ఉన్నారు. అటువంటి సందర్భంలోనే ఆయన అభిమానుల్ని పార్టీ కోసం కాకుండా ఎన్టీఆర్ కోసం పనిచేసే వారికి తన వైపు మళ్లేలా వ్యూహాలు రచించి పార్టీని హస్తగతం చేసుకున్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్ వారసులున్నా వారు ఒక్క మాట మాట్లాడకుండా, ఎదురు తిరగకుండా టీడీపీలో తిరుగులేని నాయకునిగా ఎదిగి గెలిచి 1 కాదు 2 కాదు 4వసారి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు చంద్రబాబు. మరి ఈ తెలివి, సమర్థత, పోరాటం, వ్యూహరచన లోకేష్ కు ఉన్నాయా అనేది ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం టీడీపీలో తలపండిన సీనియర్లున్నారు, ఉడుకు రక్తం ఉన్న యువత ఉన్నారు. రాజకీయాలకు అసలైన నిదర్శనంగా చంద్రబాబుకు సమానమైన గనులు కూడా ఉన్నారు. వారందరూ లోకేష్ తమ నాయకుడిగా ఉంటాడు, పార్టీ పగ్గాలు చేపట్టి దిశానిర్దేశం చేస్తాడు అంటే ఒప్పుకుంటారా? వారి కళ్ల ముందు పుట్టి పెరిగి పార్టీలో వారి వద్ద ఓనమాలు నేర్చుకున్న ఒక పిల్లవాడు నాయకుడై రాష్ట్రాన్ని, పార్టీని ఏలతానంటే చూస్తూ ఊరుకుంటారా? అది సాధ్యమేనా? అసలు లోకేష్ కున్న చరిష్మా ఏమిటి? చంద్రబాబులా పార్టీ కష్టకాలంలో ఉంటే గట్టెక్కించే తెలివితేటలున్నాయా? పార్టీని కింది స్థాయి నుంచి నడిపించే సమర్థత ఉందా? లోకేష్ కి చంద్రబాబు నాయుడు కుమారుడు అనే పేరు లేకుంటే లోకేష్ ఏమిటి? పార్టీ జెండా, నాన్న అండా లేకుండా లోకేష్ నెగ్గి నిలబడగలడా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీని నడపడం, రాష్ట్రాన్ని పాలించడం కేవలం వారసత్వంగా ఎలా సంక్రమిస్తుంది? ఇది రాచరిక వ్యవస్థ కాదు. రాజు తన కుమారుడికి పట్టాభిషేకం చేసి భవిష్యత్తు మహారాజుగా ప్రకటించడానికి. ఇది ప్రజాస్వామ్యం. మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి కుమారుడైనంత మాత్రాన సీఎం ఎలా అవుతాడనే ప్రశ్నలు చెవుల్లో మార్మోగుతున్నాయి. టీడీపీని ఎదుర్కొని కుల సమీకరణాలను దాటి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని కూడా పక్కన పెట్టేలా చేసి గెలుపును తన వైపు తిప్పుకునేలా చేసిన నాయకుడు జగన్. అటువంటి జననాయకుడిని భవిష్యత్తులో ఎదుర్కోగల నైపుణ్యం లోకేష్ కి ఏముంది? చంద్రబాబుతో సరిసమానమైన రాజకీయాలు చేసిన సమకాలికుడు రాజన్న. ఆయన కుమారుడు జగన్ కూడా తండ్రికి తగ్గ తనయుడ్లా చంద్రబాబును ఓడించాడు. మరి లోకేష్ కి ఆ నేర్పరితనం ఉందా? భవిష్యత్తులో చంద్రబాబు కంటే వేగంగా ప్రణాళికలు రచించి జగన్ ని లోకేష్ ఎలా తట్టుకుంటారు? ఇవి రాజకీయ విశ్లేషకులు వేస్తున్న ప్రశ్నలు. చంద్రబాబు అధికారంలో ఉంటే పార్టీలో ఉండే నాయకులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా చూసుకునేవారు. ఒక నాయకుడిని విమర్శించాలన్నా, ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలన్నా చంద్రబాబు ఉన్నాడనే భరోసా వారికి ఉండేది. పార్టీ అధినాయకుడిగా లోకేష్ ఉంటే ఆ ధైర్యం వారిలో నింపగలరా లేదా అనేది కూడా ఇప్పుడు సందేహంగా ఉంది. కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాలనా విధానంలో మార్పులు కాదు, న్యూ పాలిటిక్స్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం ఏపీలో చేస్తుంది కూడా అదే. రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చాడు. దీంతో వైసీపీ కూడా తామేమీ తక్కువ కాదంటూ బ్లూ బుక్ ను తెర మీదకు తెచ్చింది. 2029లో జగన్ అధికారంలోకి వస్తే టార్గెట్ బ్లూ బుక్ ఉంటుంది అని వైసీపీ గట్టిగా చెబుతోంది. దీంతో ప్రస్తుత నాయకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పార్టీలో మారుతున్న సమీకరణాలు, రాష్ట్రంలో జరుగుతున్న చర్చల కారణంగా చంద్రబాబు లేకపోతే తమని ఆదుకునేవారు ఎవరు? ఒకవేళ జగన్ జైలుకు పంపితే లోకేష్ బయటకు తీసుకురాగలడా అనే కోణంలో ఆలోచిస్తూ వైసీపీని విమర్శించడానికి ఆలోచిస్తున్నారట.
ఇప్పటికే పార్టీ సీనియర్లు లోకేష్ విషయంలో అసహనంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. లోకేష్ ప్రస్తుతం ఆత్మీయ సమావేశాలు చేస్తూ నాయకులు కుటుంబాలతో కలిసి విందు చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ లేని విధానం ఇప్పుడు ప్రారంభించి తనకు సపోర్ట్ చేయమంటే చేస్తారా? తాత, అంకుల్ అని పిలిచినంత మాత్రాన పట్టం కట్టడానికి ఒప్పుకుంటారా అనేది కూడా అంతర్గతంగా చర్చిస్తున్న అంశం. అసలు ఇప్పటి వరకు లోకేష్ పార్టీ కోసం చేసిందేమిటి? సీనియర్లకు అండగా ఉన్నది ఎక్కడ? యువగళంలో తనతో ఉన్న వారికి లోకేష్ ఎంతవరకు న్యాయం చేశాడు? ఇప్పటికే పార్టీలో ఎటువంటి పదవి లేక కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. కూటమిలో సర్దుబాట్ల కారణంగా వైసీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారు. ఇంకోవైపు జనసేన పక్కలో బల్లెంలా తయారైంది. ఇన్ని ఈక్వేషన్స్ మేనేజ్ చేస్తూ లోకేష్ పార్టీని ఎలా నడిపిస్తారు? లోకేష్ నాయకత్వాన్ని ఇష్టపడని వారంతా ఒక గ్రూప్ గా మారి పార్టీని వీడాలి అనుకుంటున్నారట. వారందరికీ జనసేనతో ఉండడం ఇష్టం లేదు. ఇక మిగిలింది జగన్. జగన్ ఒప్పుకుంటాడా లేదా? జగన్ తో ఎలా జతకట్టాలనే ఆలోచనలో కొందరుంటే, ఎన్నో ఏళ్లుగా పార్టీలో పాతుకుపోయిన సీనియర్లు పార్టీ వీడితే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారట. మొత్తం మీద చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ వ్యతిరేకత పార్టీని ఎటువైపు నడిపిస్తుంది? మునిగిపోయే నావలా కనిపిస్తున్న టీడీపీ ఒడ్డుకు చేరుకుంటుందా? రాజకీయ ప్రవాహంలో కనుమరుగైపోతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని, టీడీపీ లోకేష్ చేతుల్లోకి వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనను కామెంట్ రూపంలో తెలియజేయండి.